మంచిదండి పిల్లరా. ఈ సమయం చాలా మంచి శుక్రవారం సరండి. చాలా ఆశీర్వాదం సరండి. ఈ సమయంలో పిల్లరా మరి యేసు ప్రభువారి గురించి చూడండి ఎన్నో విషయాలు మన ప్రభు సన్నిధిలో నేర్చుకోవాలి. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం కానీ నేను చదువుతాను. బైబిల్ తెచ్చుకొని పిల్లరా ఈ వాక్యం వినండి, దేవుని ఆశీర్వాదం వస్తుంది. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుసు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వే రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోనమనేను. అందుకైన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుస్తున్నానని నేను చిన్న ప్రార్థన చేసుకున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ గల ప్రభా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. సర్వలోక పాపం నిమిత్తం నాయన మీరు ఈ లోకానికి వచ్చి నాయన నా కోసం మా కోసం బలైపోయిన దేవుడు నాయన, మీకు వందనాలు అయ్యా. మీ సన్నిధి మాతో కూడా ఉంచినాయన, మాతో మీరు మాట్లాడండి, బలపరచండి ప్రభా. నీ ప్రసన్నతను మాతో కూడా ఉంచమని నాయన మీరే మాతో మాట్లాడమని, అయోగ్య నన్ను కూడా బలపరచమని యేసు నామమున పెట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమె. చరండి పిల్లరా, మరి యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు చక్కని మాటలు పలికారు, 7 మాటలు. చీకట్లోంచి వచ్చిన కాంతి రేఖలాగా ఆ మాటలు ప్రపంచాన్ని కదిలించినాయి, ఎంతో రక్షణ తీసుకొచ్చిన ఆ మాటలు. చరండి అవును. కాబట్టి గొల్గొతా ఆ కొండపైకి తీసుకొచ్చినప్పుడు, కపాలం అనే స్థలం దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభుని చరండి అవును, ములకిరీటం లేదండి. అదే రోజున రోమా ప్రభుత్వం మరణశిక్షలు 3 వేశారు. దాంట్లో మయాన్ వ్యక్తి యేసు అనే గొప్ప మన రక్షకుడు చరండి. అటే పక్కన ఇటే పక్కన ములకిరీటం లేదు. కానీ యూదులు ఆయన్ని హేళన చేయటానికి చూడండి, యూదులు రాజు అని హేళన చేయటానికి మరి హోదారంగ వస్త్రం వేసుకున్న ఎర్రనంగి కట్టారు, రాజుగా ఉన్న చిత్రీకరించారు. రాజు కిరీటం ఉండాలి కదా, కాబట్టి ఏదైనా కిరీటం పెట్టాలని చూడండి ఆలోచన, ముళ్ళ కిరీటం పెడదామని 17 ముళ్ళు ఉన్నాయంటే అండి ఆ కిరీటంలో. అంత ముళ్ళు చూడండి ఆ పెట్టి కిరీటం పెట్టి అలా కొట్టినప్పుడు చూడండి నిజంగా ఆ శిరస్సులోకి ఎంత లోపలికి దిగిపోయినాయో అల్లాడిపోయారండి ప్రభు చరండి అవును. కాబట్టి పిల్లరా మరి అక్కడ మరి కపాల అనే స్థలం, దాన్ని కలవరి అంటారు చరండి అవును, గొల్గొతా అంటారు. కాబట్టి పిల్లరా చూడండి అక్కడే ఆదాము సమాధి కూడా అక్కడే చేశారంటండి. ఆది మానవుడు మొదటి ఆదాము అక్కడ సమాధి చేయబడిన ప్రాంతం అంటుంది. మరణం లేని ఆయన అవిధేయత చూడండి మరి అవ్వ ఆదాము తినరాని పండు తిని మరణం తీసుకొచ్చారు. అక్కడ సమాధి చేయబడిన అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని కొట్టివేసి జీవాన్ని నీకు నాకు ప్రసాదించారు ఆయన చరండి. అదే అక్కడే ఆ సిలువేయబడిన సాటే చూడండి దావీదు కూడా గొలియాతుని జయించి తలను యెరూషలేము తీసుకొచ్చినప్పుడు ఆ గొలియాతు తల కూడా అక్కడే సమాధి చేయబడిందంటండి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ ప్రవచనం, స్త్రీ సంతానం నీకు వైరం కలుగును, అది మడం మీద కాబట్టి నువ్వు దాన్ని తల చితకొడతావు అన్న ప్రవచనం కూడా అక్కడే నెరవేర్చబడిందంటండి. భూలోకంలో చూడండి ఆ కల్వరి ఆ కొండ మంచి ప్రదేశం అని చెప్తారు. అక్కడికి వెళితే చూడండి ఏది ఈ లోకం ఏది గుర్తురాదంటండి, పరలోకమే జ్ఞాపకం వస్తుందట చరండి. ఎందుకంటే ప్రశస్తమైన రక్తం అక్కడ ప్రభువారు కార్చారు, అక్కడ ఆయన ప్రాణం పెట్టారు. కాబట్టి ఎంత మంచి ప్రదేశమో ఆ ప్రదేశం, ఎంత ఆశీర్వాదమో చరండి. ఆ రక్తం నేటికి కూడా నిన్ను నన్ను ప్రజల్ని కడుగుతానే ఉంది చూడండి, ఎంత గొప్ప రక్తం అది. ఇలా సిలువేయబడినప్పుడు, మేకులు కొట్టినప్పుడు చరండి, ఆయన ములకిరీటం పెట్టినప్పుడు ఆయన చూడండి చాలా కొరడ దెబ్బలు, మరణానికి సమీపంగా ఉన్నారు చూడండి. చూడండి ఏంటో ఒక రకమైన గందరగోళం పరిస్థితిలో, దుఃఖ పరిస్థితిలో, మరణానికి సమీపంగా ఉన్నప్పుడు, వేదన పరిస్థితిలో లేదా ఆయనకు ఒక చిన్న ప్రార్థన వినపడుతుందండి. పక్క నుంచి ఒక చిన్న ప్రార్థన ఆయనకి వినపడుతుంది, యేసు నీ రాజ్యంతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ చిన్న ప్రార్థన ఆ వేదనలోంచి, ఆ దుఃఖంలో చూడండి ఆ గందరగోళ పరిస్థితిలో ఆ ప్రార్థన ఆయన ఎంతో ఊరట కలిగించిందంటే అండి ప్రభు అని చరండి. మత్తయి సువార్త ప్రకారం 2 కూడా దేవుడిని దూషించారట.
నువ్వు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పారంటండి. కానీ యేసుప్రభు వారు మొదట పలికిన మాట 9 గంటల నుంచి 3 గంటల వరకు వేలాడారండి సిలువలో. 6 గంటల సేపు ప్రభువారు వేలాడారు. 3 గంటల వెలుతురు ఉంది. 9 గంటల నుంచి 12 గంటల వరకు, 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతా చీకటి అయిపోయింది. లేదా దేవుడు ఆ ఒక్కసారి అలా చేయిడ్చి పెట్టాడు ప్రభుని. ఈ లోక పాపాలన్నీ కూడా చూడండి ఆయన మీద పడిన సందర్భం చూడండి. అవును, కాబట్టి పిల్లరా చూడండి, ఒక మాట తండ్రి వీరేం చేస్తున్నవి తెలియదు కాబట్టి నేను క్షమించింది అన్న మాట ఆ రెండో దొంగ వ్యక్తిని కదిలించేసిందంటండి. మారిపోయాడు, అతను మనసు మారిపోయింది. చూడండి, కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే 70 మంది ప్రభువుని అమ్మడించారు. ప్రభుతో ఉండలేక 50 మందికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన 50 మందికి ఈయన ఒక ఆయన చూడండి పాత వృత్తిలోకి వెళ్ళిపోయాడు, దొంగగా మారిపోయాడు. కానీ ప్రభు దగ్గర సిలువే పడతాం ఆయన అదృష్టం. చూడండి మళ్ళా దేవుని జ్ఞాపం చేసుకుని పశ్చాత్తాపడ్డాడని చెప్తారు. ఇంకా కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే యేసుప్రభు వారు బెత్లెహేములో పుట్టినప్పుడు చూడండి బెత్లెహేములో పుట్టినప్పుడు ఆయన చూడండి ఏ రోజుకి మరి ఆ కఠిన శాసనం మరి చేసినప్పుడు చూడండి ఐగుప్తుకి వెళ్ళమని ప్రభు చెప్పారు. అప్పుడు చిన్న బిడ్డను తీసుకుని మరియా యేసేపు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారంటండి. వెళ్తూ ఉన్నప్పుడు చీకటి పడినప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళి చిన్న ఒక ఇంటిని అమ్మ ఈ రాత్రి మీ ఇంట్లో మేము ఉండవచ్చా అని అడిగితే అయ్యా ఉండండి అయ్యా నా ఇల్లు ఇచ్చారంటండి. సరే మొత్తానికి చూడండి ఆ ఇంట్లో ఉన్నారు. తెల్లారి అమ్మ వెళ్తున్నాం అమ్మ, కానీ ఇదిగో ఈ చిన్న బిడ్డకి తానం చేయించి వెళ్తామమ్మా అంటే అదిగో తొట్టి నిండా నీళ్ళు పట్టానయ్యా దాంట్లో చేయించండి అని ఆ తల్లి చెప్పిందంటే అండి. యేసుప్రభు నా తొట్టులో తానం చేయించి చూడండి మళ్ళా వెళ్ళిపోయారంటండి వారు. ఆ ఇంట్లో యేసుప్రభు అంత వయసు గల కుర్రోడు చిన్న బిడ్డ కురుపులతో కృషించిపోతా మరణానికి సమీపంగా ఉన్నాడంటండి. సరే ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఈ బిడ్డకి తానం చేపిద్దామని ఆ తొట్టులో తీసుకెళ్ళి ముంచితే ఆయన స్వస్థత వచ్చిందంటండి. కురుపులన్నీ పోయినాయి అంటండి. మంచి దేహం వచ్చేసిందంటే ఆయనకి. ఏంటిది అన్నప్పుడు చూడండి అంతకితం యేసుని తానం చేయించిన నీళ్ళు అవి. సర్లే ఆ తల్లి చెప్తూ ఉండదంట, బాబు యేసు మన ఇంట్లో ఒక రాత్రి పడుకున్నారా, ఆయనకి తానం చేయించిన నీళ్ళతో ఆ తొట్టులో నీ తానం చేయించిన స్వస్థత వచ్చింది కాబట్టి నువ్వు యేసుని కలుసుకోవాలి నాయన, నువ్వు యేసుని దగ్గరికి వెళ్ళాలి నాయన, చూడండి నువ్వు యేసు శిష్యుడు అవ్వాలి నాయన, నువ్వు యేసుతో ఉండాలి అని చెప్పేదంటండి ఆ తల్లి ఎప్పుడు కూడా. కానీ ఆయన మాట వినలేదట, లోబడలేదట, ఎప్పుడు ప్రభువుని కలవలేదంటండి ఆయన. ఇక ఆయన లోకంలో దొంగగా నరహంతకుడిగా అలా తిరుగుతా వెళ్ళిపోతా ఉన్నప్పుడు లాస్ట్లో సిలువేయబడిన రెండో దొంగ ఆయనే అని చెప్తారు కొంతమంది. అలా అమ్మ మాటలు గుర్తొచ్చినాయి. అమ్మో ఈయన క్షమిస్తున్నాడని ఆయన హృదయం అంతా కూడా మారిపోయింది. చూడండి ఆయన గద్దించాడు, అబ్బాయి నువ్వు అలా మాట్లాడకూడదు అని గద్దించాడు. తర్వాత ఏంటంటే చూడండి మనం చేసిన దానికి ఇలా ప్రతిఫలం పొందుతాం న్యాయమే అని తన పాపాన్ని ఒప్పుకున్నాడండి. ఈయన ఏ తప్పు చేయలేదు అని చెప్తూ ఉన్నాడు ఆయన. యేసు నీ రాజ్యంతో వచ్చిన జ్ఞాపకం ఆ మాటలు ఏంటండి యేసుప్రభు వారికి ఎంతో ఊరట కలిగించిన సంతోషాన్ని ఆ దుఃఖ సమయంలో ఈ ప్రార్థన ఆయన పశ్చాత్తాపం ఆయన యేసయ్యకి మనసుకి ఎంతో నెమ్మదిచ్చినాయి అంటే అండి. సరండి అవును, అందరూ నేరస్తుడనే కదా సిలువేయబడింది, నేరస్తుడనే కదా కొరడాలతో కొట్టుతుంది, నేరస్తుడనే కదా అంత ఇబ్బంది పెడుతుంది. కానీ ఈయన అన్నాడు ఏ తప్పు చేయలేదు ఆయన అని చెప్తా ఉన్నాడు. ఆ మాట ఆయన్ని కొంచెం చూడండి యేసుని చూడండి ఊరటిచ్చిందంట ఆ మాట. ఈయనే తప్పు చేయలేదు, అందరూ నేరస్తుడని అంటుంటే చూడండి ఆయన అలాగా. తర్వాత అందరూ యూదులు రాజు అని హేళన చేశారు అప్పుడు. కానీ ఆయన అంటున్నాడు నీ రాజ్యంతో వచ్చినప్పుడు రాజు నిజమైన రాజు అయినా అని చెప్తున్నప్పుడు చూడండి ఆయన మనసులో చాలా నెమ్మది సంతోషించారంట యేసుప్రభు వారు. చూడండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే యేసు నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు చనిపోతావు, యేసుప్రభు చనిపోతారు, నేను చనిపోతాను, మన ఇద్దరం లేగం, ఆయన లెగుతాడు, ఆయన పునరుద్ధానుడే లెగుతారు, పరదేశానికి వెళ్ళిపోతారు. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా చూడండి రెండో రాకలో యేసుప్రభు వారు వస్తారు భూలోకానికి. చూడండి ఆయన రాజ్యంతో వస్తారు, భూలోకానికి వస్తారు అని ఆయన హృదయంలో విశ్వాసం ఉంచాడు, నమ్మాడండి. అదే సువార్త అంటే. అంతవరకు నువ్వు గనక చేరగలిగితే నువ్వు పరలోకాన్ని సంపాదించుకున్నట్టే. యేసుప్రభు వారు మళ్ళీ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అంతా యుద్ధ వార్తలు, వాతావరణం
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని భయపడిపోతూ ఉన్నారు. మూడో మందిరం దేవాలయం కట్టబడుతున్న యెరూషలేములని ఆలోచనతో ఉన్న అంత్యక్రీస్తు వచ్చేస్తామని చెబుతూ ఉన్నారు. రాకడ సమీపంగా ఉంది. మధ్యాకాశానికి వస్తారు ఆయన. సంఘం ఎత్తబడద్దని చెప్తూ ఉన్నారు పిల్లరా. అది చాలా సమీపంగా ఉందని చెప్తూ ఉన్నారు. 7 సంవత్సరాలు ఇందు జరుగుద్ది మధ్యాకాశంలో. భూలోకంలో 7 సంవత్సరాలు శ్రమలు, 3 సంవత్సరాలన్నర శ్రమలు, 3 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత యుద్ధం జరుగుద్ది. సైతాన్ని తీసుకెళ్ళి చూడండి బంధిస్తారు దేవుడు. తర్వాత చూడండి భూలోకానికి వస్తారు. ఈ సంవత్సరాల పరిపాలన జరుగుతూ ఉంది. ఈ సంవత్సరాలు అయిన తర్వాత గోగు మాగు యుద్ధం జరిగిపోతుంది. భక్తులు సమీపంగా ఉందని చెప్తా ఉన్నారు. పిల్లరా సిద్ధపడాలి. సో ఈ వార్త మనం తెలుసుకోవాలి. యేసు వస్తా ఉన్నారు, మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అని ఈ మాట కనుక నీకు తెలిస్తే చూడండి నువ్వు సువార్త అంతా నీకు అర్థమైనట్టే. చరండి అవును పిల్లరా, ఇక్కడ గొప్ప సత్యం ఏంటంటే ఆ మాట ఆయన్ని యేసు ప్రభువుని ఆదరించింది. యేసుని రాజ్యంతో వచ్చిన జ్ఞాపకం చేసుకోమని. పిల్లరా చూడండి, మనం చేసిన దానికి ప్రతిఫలం పొందుతున్నాం. మనం చేసిన దాన్ని తన పాపాన్ని ఒప్పుకున్నాడండి. అది చూడండి ఆ నిజమైన ప్రభువుకి సంతోషం కలిగించిన విధానం. ఆయన పరలోకానికి వెళ్తానికి అర్హత ఏంటండి? ఆయన బాప్తిసం తీసుకున్నాడా? ఆయన బల్లారాధనలోకి వెళ్ళాడా? రెండో దొంగ. ఆయన పరిచర్య చేశాడా? ఆయన దశంభాగం ఇచ్చాడా? ఆయన సేవకుల్ని వెంబడించాడా? ఆయన మీటింగులు పెట్టించాడా? ఆయన పాటలు పాడాడా? ఏమండి ఏమి చేయలేదు. కానీ చూడండి ఆయన లాస్ట్లో అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఏమన్నాడంటే చూడండి మనం చేసిన దానికి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. చూడండి నువ్వు ఆ ఒప్పుకోలే పరలోకాన్ని చేరుతుందండి. ఈ దినాల్లో చాలామందికి చాలా విషయాలు ఉంటున్నాయి. పాటలు పాడతారు, ప్రసంగాలు చేస్తారు, సాక్ష్యం చెప్తారు, మీటింగులు పెడతారు, అన్నీ చేస్తారు. కానీ పిల్లరా ఒప్పుకోలనేది లేకపోతే పరలోకం అనేది నీకు తెరవబడదు. నీ హృదయం తెరిస్తేనే అక్కడ తెరవబడద్ది. చూడండి 1 యోహాను రాసిన 1:9 మన పాపంలను మనం ఒప్పుకునేటల్లా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుంచి మన పవిత్రులుగా చేయను. పాపం లేని వారు మనం చెప్పుకుంటే ఆయన అబద్ధికునిగా చేసిన వారు అవుతాం. మరియు ఆయన వాక్యం మన హృదయంలో ఉండదు. చూడండి ఆయన ఒప్పుకున్నప్పుడు చూడండి ఆ పరలోకం మన కోసం తెరవబడద్దండి. అయ్యో నేను పాపినని. సో ఈ గ్రహింపు రెండో దొంగకు వచ్చింది, ఫస్ట్ దొంగకు రాలేదండి. ఆయన మౌనంగా ఉండిపోయాడు. చూడండి ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆయన ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడలేదు. ఆయన చూడండి మరి ఆ గద్దించినప్పుడు అయ్యో నన్ను క్షమించి ప్రభు అని అనలేదు. ఆయన గ్రహించుకోలేదు. తర్వాత మొదటి దొంగ చూడండి ఎలాగూ మౌనంగా ఉండిపోయాడు. తర్వాత చూడండి యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు అయ్యా మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోరా, మరి నేనేమైపోతానయ్యా, ఆయన నీకు ఎంత దూరం, ఇటు కూడా నాకు అంత దూరం కదా ప్రభువా, మరి ఆయన అవుతే మరి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు అని నేను కూడా అడగాలి, నోరు తెరవాలి, ప్రభువుని మరి ప్రార్థన చేయాలి, వేడుకోవాలి అన్న గ్రహింపు ఆయనకు రాలేదండి. తర్వాత యేసు ప్రభువు నోరు తెరిచి రెండో మాట అండి, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పినప్పుడు పిల్లారా అయ్యా మరి ఆయన పరలోకంలో మరి నేనేంటి ఆయన నరకంలోకి వెళ్ళిపోనా, అయ్యా నన్ను కూడా జ్ఞాపకం, అప్పుడు కూడా నువ్వు తెరవలేదండి. ప్రియులా చాలామంది చూడండి అలా మౌనంగా ఉండిపోతున్నారు. లోతు భార్యలా ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా. చూడండి నోరు తీరుతులేదు. చూడండి సమయాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుంటూ ఉంటాం, యెహోవా దొరుకు కాలమనే వెతకండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోండి. ప్రభువారు ఎంత సమీపంగా ఉన్నాడు. మొదటి దొంగ మౌనంగా ఉండిపోయాడండి. చాలామంది సమయాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు, ఆ వాక్యాన్ని అనుసరించలేదు. సరే నమ్మో ఈ మంచి చూడండి ఈ ఆయుష్ని ఆరోగ్యాన్ని నా ప్రభు కోసం ఉపయోగించుకొని ఆ దేవుని రాజ్యంలో జీవగ్రంథంలో నా పేరు ఎక్కాలి, నేను కూడా నా కుటుంబం అంతా కూడా పరలోకంలో ఉండాలి, ఈ సమయాన్ని యేసుని నేను ఉపయోగించుకుంటాను, యేసుని నేను సద్వినియోగపరచుకుంటాను, ఆయన వాక్యాన్ని నేను సద్వినియోగపరచుకుంటాను, ప్రభు కోసం బ్రతుకుతాను అన్న విశ్వాసం అనేది ఆ మొదటి దొంగలాగా రావట్లేదండి చాలామందికి. చూడండి ఇక్కడ ఏంటంటే ముగ్గురు సిలువేయబడినప్పుడు ఆ దొంగలో వచ్చిన మార్పు ఏంటంటే అది తను ఒప్పుకున్నాడు. మనం చేసినవన్నీ చూడండి, నేను చేసిన సమరశ్రీలాగా నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కదా అని ఒప్పుకుంది. ఆ గ్రామంలోకి వెళ్ళేవాడు. చూడండి ఈ ఒప్పుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది వచ్చినప్పుడు మనకు పరలోకం తెరవబడదు. లేకపోతే చూడండి నువ్వు ఎన్ని చేసినా సరే నీ హృదయం తెరవబడిపోతే అయ్యో నేను పాపిని కదా, నేను ఇలాంటి వ్యక్తిని కదా, నా బాల్యకాలం ఇలాగ జరిగింది కదా, నా యవ్వన కాలంలో ఇన్ని అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి కదా,
నా వివాహమైన జీవితంలో నేను నమ్మకంగా లేను కదా, నా భర్తకి నా భార్యకి నమ్మకంగా లేను కదా, నా తల్లిదండ్రులకు నమ్మకంగా లేను కదా, నేను ఇలాంటి వ్యక్తిని కదా అని నీ హృదయం నీకు తెలిసినప్పుడు, నువ్వు నోరు తెరిచి ప్రభుతో చెప్పినప్పుడు పరలోక తలుపులు తెరవబడతాయి నీ పశ్చాత్తాపంతో. అదేనండి సువార్త. చరండి. అవును. కాబట్టి ఒక రోజున వివాహం అయిందంటండి. వివాహమైన నేర్చండి కొన్ని నెలలకే చూడండి, సుమారు 6 నెలలకి ఆ అమ్మాయికి నెమ్మొచ్చి ఆ హాస్పిటల్లో చేర్చారట. హాస్పిటల్లో చేర్చినప్పుడు సర్లే వాడుతూ ఉన్నారు, ఆ నెమ్ము తగ్గుతూ లేదు. వాళ్ళ అత్తగారు అడిగిందంట కుర్చీలో కూర్చునమ్మా, చిన్నప్పుడు మట్టి నెమ్ము ఉందా లేకపోతే ఈ మధ్యన వచ్చిందమ్మా అని అడిగిందంట. చిన్నటి మట్టి ఉంటే మా నాన్న వాళ్ళు ఏమన్నా దూషిస్తారేమో వీళ్ళని, లేదమ్మా ఈ మధ్యనే వచ్చింది నెమ్ము అని చెప్పి అబద్ధం ఆడిందంటే నా ప్రార్థన చేసుకునే పాప. సర్లే ఎప్పుడైతే అలా చెప్పిందో ఏమన్నా అనుకుంటారు మా పుట్టింటి వారినని ఇంకా క్షీణించిపోతుందంట ఆవిడ. ఇంకా చూడండి ఆ నెమ్ము ఎక్కువైపోయిందంటండి. ఎక్కువైపోయినప్పుడు ఆ డాక్టర్లు మాట్లాడుకుంటాం ఆవిడ చూస్తుందంట. 3 రోజులు 4 రోజులు అంటాం. ఆవిడ చూసి అయ్యో ఇక నేను చచ్చిపోతానా, నేను ఎంత వయసులో చనిపోతానని బాధేస్తా ప్రభు తట్టు తిరిగి చూడండి ప్రార్థన చేస్తా ఒప్పుకుంటాం ప్రారంభించిందంట అక్కడ మంచం మీదే. అన్నీ ఒప్పుకుంటా చూడండి వారం రోజుల క్రితం వాళ్ళ అత్తగారు అడిగిన మాట గుర్తొచ్చి చూడండి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడిందంట, ఏడుతూ ఉందంట. వాళ్ళ అత్తగారిని కౌరంపించిందంట, చేతులు పట్టుకుని అమ్మా నన్ను క్షమించు, మీరు అడిగారు నన్ను ముందలుందా చిన్నటి మట్టి ఉందా ఈ మధ్యన వచ్చిందంటే మొన్నే వచ్చిందమ్మా, నేను మా తల్లిదండ్రులు ఏమైనా అంటారు దడిసి నేను అబద్ధం ఆడానమ్మా, లేదు చిన్నటి మట్టి వ్యాధి ఉంది, నన్ను క్షమించమ్మా, నేను అబద్ధం ఆడానమ్మా అని తన పాపం ఒప్పుకుని అలా క్షమాపణ అడిగినప్పుడు చూడండి ఎప్పుడైతే అలా క్షమాపణ అడిగిందో ఒప్పుకుందో ఆరోగ్యం తిరిగి రావటం ప్రారంభించిందండి. కొద్ది రోజులు కాబట్టి మామూలు ఆరోగ్యం వచ్చి ఇంటికి వెళ్ళిపోయిందంటే అండి. చూసారు ఒప్పుకోలు ఎంత స్వస్థత ఉందో, ఎంత దేవుని ఆశీర్వాదం ఉందో చూశారండి. ఆ మొదటి దొంగ ఒప్పుకోలేదు, అసలు నోరు తెరవలేదండి ఆయన. రెండో దొంగ అవుతే చూడండి మనం చేసినవన్నీ ఇదిగో మనం చేసిన తప్పును బట్టి మనం శిక్ష అనుభవిస్తున్నాం అని తన పాపాన్ని ఒప్పుకున్నాడండి. అది గొప్ప విషయం అండి. చూడండి అవును పిల్లరా, చూడండి ఏంటంటే ఈ ఒక్క గుడ్ ఫ్రైడేలో లేకపోతే ఈ సిలువ ధ్యానాల్లో నువ్వు గ్రహించాల్సిన సత్యం ఏంటంటే సరేండి అయ్యో నేను ఎలాంటి వ్యక్తిని కదా, నేను పలానప్పుడు ఇలా మోసం చేశాను కదా, లేకపోతే పలానప్పుడు నా జీవితాన్ని ఇలా గడిపాను కదా, పలానప్పుడు నేను దేవునికి బహు దూరంగా ఉన్నాను కదా అని నువ్వు ప్రభు సన్నిధిలో గుర్తు చేసుకుని క్షమాపణ అడుగుతమే ఈ సమయం ప్రభు నీకు ఇచ్చిన ఈ సంవత్సరంలో నువ్వు ఒప్పుకోలు చేసుకునేది నీకు ఆశీర్వాదం వస్తుందండి. సరేండి అవును. కాబట్టి లేరా ప్రభు సన్నిధిలో ఆ రెండో దొంగ ఎప్పుడైతే ఇదిగో నేను ఇలాంటి వ్యక్తినయ్యా అని చెబుతాం ప్రభు అన్నారు. యేసు నీ రాజ్యంతో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. నేడే నువ్వు నాతో కూడా ఎంత మంచి వాగ్దానం పొందుకున్నాడండి, ఎంత మంచి వాగ్దానం పొందుకున్నాడండి. నేడే చూడండి ఈరోజే నాతో కూడా నువ్వు పరలోకం వచ్చేస్తున్నావు. ఎంత చూడండి అప్పుడు వరకు నా పిల్లలు ఎలాగూ, నా భార్య ఎలాగూ, లేకపోతే నేను చనిపోతున్నానేంటి, ఎంత వయసులో చనిపోతున్నానేంటి, ఇంకా చాలా సంవత్సరాలు బ్రతకాలి కదా, ఏంటి ఎలాగైపోయినాయంటే అలా చేయకపోతే బాగుండేది అని ఎన్నో రకరకాల ఆలోచనతో వేదంతో ఉన్న ఆయన నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పినప్పుడు చూడండి ఎంత సంతోషం అయిపోయిందో చెప్పడానికి వీల్లేదు పిల్లరా. సరేండి అవును. మరి ఆ సిలువేయబడినప్పుడు వాళ్ళ భార్య కానీ తల్లి కానీ అన్న తమ్ములు కానీ స్నేహితులు కానీ వారి బిడ్డలు కానీ మరి ఉంటారు కదండి, చాలామంది ఉంటారు, వారి సంబంధికులు చాలామంది ఉంటారు. కానీ ఆ మాటలన్నీ కూడా వారు వింటున్నారు. యేసు నీ రాజ్యం దోషులను జ్ఞాపకం చేసుకో అన్న మాట ఆయన పలికినప్పుడు యేసు ప్రభువారు నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పినప్పుడు నిజంగా వారి కుటుంబం, వారు అన్న తమ్ములు, వారు అందరూ కూడా ఎలా ఫీల్ అయ్యి ఉంటారండి? వారందరూ కూడా ఎలా వెళ్ళి ఉంటారు సిలువ దగ్గర నుంచి ఇంటికి? ఆ యేసు ప్రభు పక్కన సిలువే పడటమే గొప్ప ధన్యత. ఈయన ఒప్పుకున్నారు, ఆయన తీసుకెళ్ళిపోతానన్నారు, ఆయన పరలోకం వెళ్ళిపోతారు, ఆయన గురించి బాధపడే పని లేదు మనకి. చూడండి ఎంత ధన్యత అది. మనం కూడా ప్రభువుని తెలుసుకోవాలి, మనం కూడా మారుమనసు పొందాలి, మనం కూడా ఇలా ఒప్పుకోవాలి. ఆయన సిలువ మీద ఒప్పుకున్నారు. ఆ కుటుంబీకులు అందరూ కూడా ఆ భయం పోయిందండి, అయ్యో చనిపోతాడని ఏడ్చేవాళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభువారు మాట విన్నారో వారి గొప్ప ఆదరణ వచ్చేసిందండి, గొప్ప సంతోషం వచ్చేసి అయ్యో నా కొడుకు, లేకపోతే నా భర్త, మా తండ్రి, లేకపోతే మా తమ్ముడు, లేకపోతే మా అన్న, లేకపోతే మా స్నేహితుడు చూడండి
చక్కగా అతను ఒప్పుకోలు చేసుకున్నాడు, దేవుడి దగ్గర వాగ్దానం పొందుకున్నాడు, నేడే ఈరోజే పరలోకం వెళ్ళిపోతున్నాడు ఆయన అని ఎంత సంతోషంగా ఇల్లు ఉంటారో చూడండి. అవును పిల్లరా, మొదటి దొంగ వారి తల్లి, వారు బిడ్డలు, చూడండి వారి భార్య, వారి రక్త సంబంధులు, వారి స్నేహితులు ఏమనుకుంటుంటారు? మీరు చెప్తారా? ఏమనుకుంటారు? అయ్యా ఈయన ఎవరండి, అది పక్కన ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, ఈయన కూడా ఒప్పుకోవచ్చు కదా, ఏంటి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఏంటి సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు, ఏంటి ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? చనిపోయాడా? చనిపోలేదు, బతికే ఉన్నాడు, ఇవన్నీ వింటానే ఉన్నాడు, ప్రభు మాట వింటానే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి అయ్యా ఏంటి ఈయన ఎట్లా చేశాడు, చూడండి ఆయన వెళ్ళిపోయాడు కదా పరలోకం, ఈయన కూడా వెళ్ళవచ్చు కదా, ఈయన కూడా ప్రభువుని ఏడుకోవచ్చు కదా, చూడండి ఈయన కూడా ఆ దేవుడి దగ్గర పశ్చాత్తాపడవచ్చు కదా, చక్కగా ఈయన కూడా చూడండి పరలోకం వెళ్ళిపోయేవాడు కదా. వాళ్ళందరూ చూడండి ఎంత హ్యాపీగా వెళ్ళారు, ఈయనేంటి ఇలా నరకానికి చూడండి నోరు తెరవలేదు. లేదా ఈ దినాలు కూడా నోరు తెరుతులేదండి. చూడండి ఎన్ని బాధలు వచ్చినా, సమస్యలు చిరుకులు వచ్చినా సరే భరిస్తారు, లేకపోతే ఏదో ఇలా జరిగింది అనుకుంటారు కానండి, అయ్యో నన్ను బట్టే గొప్ప తుఫాను, అయ్యో ఏంటి చూడండి నేను ఇలా మాట్లాడాను, లేకపోతే ప్రభుని ఇలా దూషించాను, లేకపోతే చూడండి నేను ఎలాగూ నా జీవితం ఇలా పాడైపోయింది, నేను ఇలా ఎందుకు సరి చేసుకోలేదు అని ఒప్పుకోలేదండి. చూడండిరా, ఈ దొంగల్లో స్టోరీ ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే వారు ఆయన ఒప్పుకోలు చేసుకున్నాడు. ప్రతి మనిషిలో కూడా ఈ ఒప్పుకోలు అనేది కావాలి చూడండి, అప్పుడే నువ్వు సంపూర్ణంగా నువ్వు రక్షించబడతావు. ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడే నువ్వు సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో నువ్వు రక్షించబడతావు చూడండి. అవును, అసలు మనం ఏంటో తెలియకోకుండా మన దేవుడి రాజ్యానికి వెళ్ళలేము చూడండి. మన ప్రభు సన్నిధి పశ్చాత్తాప పడకోకుండా నువ్వు సిలువకి నీకు సంబంధం అనేది ఉండదండి చూడండి. అవును, ప్రభు సన్నిధిలో చూడండి నువ్వు దేవుని పాదాలు పట్టుకుని చూడండి దేవుని కొరకు నువ్వు దేవుని రాజ్యాన్ని వాగ్దానం పొందుకోవాలంటే చూడండి ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకో. చాలామంది ఒప్పుకోలు తెలియదు, ఒప్పుకుంటాం తెలియదు. వారి దగ్గరికి వెళ్ళి నేను 22 సంవత్సరాల వయసులో యవ్వన కాలంలో 10 దినాలు కూర్చుని రక్షణ పొందాను, పాపాలు ఒప్పుకున్నా, అప్పటికైనా హృదయం అంతా కూడా బహుగా చెడిపోయిందండి. ప్రభు దగ్గర అన్నీ ఒప్పుకున్నా, కుమ్మరించుకున్నా, సినిమారీలు ఎలా కాపాడదో నా జీవితం నా హృదయం నాకు చూపించాడండి. నా హృదయాన్ని ప్రభు నాకు చూపించాడు. పిల్లరా, అద్భుతాల్లో గొప్ప అద్భుతం ఏంటి తెలుసా మీకు? మీ హృదయం ఎలాగుందో మీ ప్రభు చూపెడితే దానికన్నా అద్భుతం మరొకటి లేదండి. మన హృదయాన్ని ప్రభు చూపెడితే మనం ఆగలేమండి, ఏడవకుండా ఆగలేము, గుండె పగిలిపోద్దండి చిన్న గుండె పగిలిపోద్ది. పిల్లరా, తల్లి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే తన స్థితి తను చూపించినప్పుడు అసలు చూడండి గుండె పగిలిపోయిందండి. ఎలా వెళ్ళి క్షమాపణ అడుక్కుందాం. పిల్లరా, అద్భుతాల్లో అన్నిటికన్నా అద్భుతం నీ హృదయ స్థితి నీకు తెలియబుతమే గొప్ప అద్భుతం అది చూడండి. అవును, కాబట్టి పిల్లరా, నేను 10 దినాలు కూర్చున్నా, నా పాపాలను ఒప్పుకున్నాను, ప్రభువు నాకు చూపించారు నా దోషాలు, నా అవిధేయతలు, నా తిరుగుబాటు అన్నీ నా హృదయం అంతా ప్రభువు నాకు చూపించారండి. దొంగతనాలు, అబద్ధాలు, విగ్రహారాధన చూడండి అన్నీ కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేసింది, నా శరీర కార్యాలు, అపిత్రమైన కార్యాలు ప్రభు అన్నీ చూపించారు. చూపిస్తూ అంటే దాన్ని కడుగుతూ ఉన్నారు ప్రభువారు. ఎంత ఆశీర్వాదం అండి. మంచి దర్శనం వచ్చింది నాకు, నా హృదయం అంతా రక్షణానందం వచ్చింది. 10వ రోజున ప్రపంచం కొత్తగా కాపాడింది, నా హృదయం అంతా మారిపోయింది. మా ఊరు వెళ్ళాను, తల్లిదండ్రులు కాలు పట్టుకుని క్షమాపణ అడిగి 25 మందిని క్షమాపణ అడిగాను. కాలు పట్టుకుని చేతులు పట్టుకుని తిరిగి ఇచ్చేసాను. రైల్వే టికెట్లు సింపాను, బస్ టికెట్లు సింపాను చూడండి. నేను అలా దేవుడి దగ్గర మనుషుల దగ్గర నేను ఒప్పుకుంటాం ప్రారంభమైన తర్వాత పిల్లరా నాకు జీవితం వచ్చింది. సరే, నా కళ్ళు మారినాయి, నా నోరు మారింది, నా చేతులు మారినాయి, నా మనసు మారింది. అదే మారు మనసు అంటే సరేండి. మారు మనసు అంటే మందిరంలోకి వెళ్తాం కాదు, బైబిల్ కొనుక్కుంటాం కాదు. మారు మనసు అంటే నీ పద్ధతులు మారాలి, చూడండి ఆచారాలు మారాలి, అలవాట్లు మారాలి, చూడండి పాపాలను పశ్చాత్తాపడాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనకు రావాలి. చూడండి మన కుటుంబంలో అప్పుడు దీవును ప్రారంభమైంది. దేవుడు నన్ను దీవించడం ప్రారంభించాడు. చూడండి ఎంత దీవించాడో చూడండి. కొంతమందికి నేను ఉపయోగకరంగా నా జీవితాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. పిల్లరా, నిన్ను కూడా వాడుకోవాలంటే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. చూడండి, ఈ శిలువ మీద దొంగ చెప్తున్న మాట ఏంటంటే మనం చేసిన దానికని తను ఎలాగ ఒప్పుకున్నాడో చూడండి, అది గొప్ప సత్యమండి చూడండి. అవును పిల్లరా, అవును ఏంటంటే మనుషులు చేసిన
పాపానికి మనుషులు శిక్ష అనిపించాలంటే అమ్మో ఎవరి వల్ల కాదండి. ఆఖరి ఒక్క మాట నువ్వు చెవుని పెట్టు. మనం చేసిన దోషాలన్నీ కూడా మన మీద పడితే, ఇప్పుడు పడుతున్నాయి, మనుషుల మీద పడుతున్నాయి, వారి పిల్లల మీద పడుతూ ఉన్నారు. చూడండి, వారి పిల్లల్లోకి ఈ పాపం, శాపం అనేది వస్తూ ఉన్నాయి వ్యాధుల రూపంలో. చూడండి, అవును, మనం చేసిన ఈ దోషాలన్నిటిని కూడా మన శిక్ష అనిపించాల్సి వస్తే నరకమే కదండి. మనం మోయలేమండి, కానీ ప్రభువు మోశారు. నీ సిలువను ఆయన మోశారు, నీ దోషాన్ని ఆయన మీద వేసుకున్నారు. చూడండి, అవును, కాబట్టి నీకు రక్షణ అనేది ఆయన సమకూర్చి వెళ్ళారు. కాబట్టి నువ్వు రక్షణ పొందితే చూడండి నీకు క్షమాపణ అనేది వస్తుంది. చూడండి, అవును, ఆ పెద్ద డీమార్ట్లాట్లో అన్నీ కూడా నీకు కావాల్సిన అన్నీ కూడా సరుకులు కొని ఎలా ఇచ్చి ఒక ఆయన వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఆయన పలానా చాటును పెట్టామని చెప్తే నువ్వు వెళ్ళి తెచ్చుకోపోతే ఎవరికి నష్టమండి? చూడండి, అట్లాగే పిల్లరా, ప్రభువారు అన్నీ నీ కోసం పరలోకాన్ని సమకూర్చి చూడండి నీ పాప నిమిత్తం ఆయన శిక్ష అనిపించి వెళ్ళారు. కాబట్టి నువ్వు వెళ్ళి ప్రభు సందుకు వెళ్ళి నువ్వు ఒప్పుకుని సరి చేసుకోపోతే, ప్రభుతో చెప్పుకోపోతే అని ఎలా చెల్లించేశారు. చూడండి, నువ్వు ఆ రక్షణ నువ్వు తెచ్చుకోవాలి. నీ హృదయంలో ఎంత ఆనందం. లేదా కొంతమంది మారుమనసు పొందినప్పుడు వ్యాధులు పోయినాయండి, చాలామంది పెద్ద పెద్ద వ్యాధులు పోయినాయి. చూడండి, కుటుంబంలో గొప్ప నెమ్మది, మనశ్శాంతి, సంతోషం లేరా. కాబట్టి ప్రభు సన్నదిలో చూడండి, ఆ రెండో దొంగ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు, మొదటి దొంగ సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం. నీకు ఎన్ని సంవత్సరాలు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును ఉపయోగించుకున్నావు? ఎంతవరకు ఉపయోగించుకున్నావు? ఎన్ని వాక్యాలు నెరవేర్చావు? క్రీస్తు రూపం ఎంతవరకు వచ్చింది? పరలోకం ఎంత దగ్గర అయింది? ఎంతవరకు ఉపయోగించుకున్నావు? ఎంత ప్రార్థన చేసావు? ఎన్ని విషయాలు మార్చుకున్నావు? దేవుడి రాజ్యానికి ఎంత సమీపంగా ఉన్నావు? చూడండి, ఇప్పుడు కళ్ళు మూస్తే నువ్వు పరలోకంలో తెరవగలుగుతావా? ఆ నిశ్చయత ఉందా నీకు? ఒక ఆవిడ నాతో చెప్పారు, పరలోకం జీవగ్రంథంలో నా పేరుందా అని ఆశ పుట్టిందంటండి ఆవిడకి. ఏం చేయాలి? ఎక్కడ తెలుస్తుంది? ఎవరు చూపెడతారు పరలోకం జీవగ్రంథంలో ఆవిడ పేరు? ఎలాగెళ్తుంది ఆవిడ? ఎలా తెలుస్తుంది? సరే, ఆవిడంటే ఎవరికి చెప్పలేదు, కానీ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందంట. ప్రభువా, నేను పరిచర్య చేస్తాను. చాలా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి. చూడండి, ఆవిడ పేరు శారమ్మ. ప్రార్థన చేస్తూ ఉందంట, ప్రార్థన చేస్తూ ఉంది. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆవిడకు ఒక దర్శనం వచ్చిందంటే అండి. తెల్లని క్లాతులు ఉన్నాయంటే దాని మీద అలా పాకి వెళ్ళిపోయిందంట పరలోకం. దర్శనంలో పరలోకం వెళ్ళిపోయిందంట, బంగారు రోడ్లు, ఎంతో సంతోషం, ఆనందం. అసలు ఆ పరలోకం రాబుద్ది కావట్లేదంటే అండి. ఆ నిత్యత్వం చూడండి, ఆ వేదన లేదు, ఎంతో సంతోష సమాధానంగా ఉందంటండి. ఒక ఆయన అమ్మారా, ఆయన ఒక దేవదూత పెద్ద పుస్తకం అంటే అండి జీవగ్రంథాన్ని అలా తెరిచారంట. జీవగ్రంథాన్ని తెరిచి, అమ్మా ఇదిగో నీ పేరు, ఇదిగో టీ శారమ్మ, తోట శారమ్మ, నీ పేరు ఇదిగో చూడండి అని చూపించారంట. ఆ కళ్ళతో చూసుకుందంటే అండి ఆవిడ పేరు. ఎంత సంతోషంగా చెప్తూ ఉండేదో ఆవిడ, మేము మారుమనసు పొందినప్పుడు. మరి నీ పేరు ఉందా జీవగ్రంథంలో? నీ పేరు ప్రభువా రాశారా? నువ్వు ఎప్పుడైతే నీ హృదయం తెరబడిందో, నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, దేవుని కోసం బ్రతుకుతున్నావో, అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడద్ది. లేరా, నేను చూడండి, ఈ ఒప్పుకోలు అనేది నేను చేసిన పాపం ఒప్పుకోవాలి అనే ఈ మనసు కనుక నీకు రాకపోతే, లేకపోతే తెలియపోతే, లేకపోతే ఇలా సరి చేసుకోవాలి, తిరిగి ఇచ్చేయాలి, ఏది కూడా నేను ఎవరికి వచ్చి ఉండకూడదు, ఏది కూడా ఏ దోషం పాపం మా ఇంట్లో ఉండకూడదు, నా హృదయంలో ఉండకూడదు, నేను ఎవరికి వచ్చి ఉండకూడదు, ఎవరు వస్తువు నా ఇంట్లో ఉండకూడదు, నేను ఒప్పుకోవాలి. చూడండి, లేకపోతే కనుక నేను చేసిన ఈ పాపం అంతా కూడా నేను భరించాలంటే, నా పిల్లలు అనేక తరాలు భరించాలంటే నా వల్ల కాదు అని కనుక నువ్వు కనుక ఒప్పుకొని మొదలు పెడితే నీకు ఎంత ఆశీర్వాదం వస్తుందో చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఒక్కసారి నువ్వు చూడండి, ఆ రెండో దొంగ గురించి, మొదటి దొంగ గురించి నువ్వు ఆలోచించు. ఈయన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు, ఈ మొదటి దొంగ సమయాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు, అలా దొంగగానే మిగిలిపోయాడు. ఈయన దొంగే కానీ పరలోకంలో దొరై దేవుడి సన్నిధిలో టీవీగా చూడండి. ఏంటి పరలోకానికి ఎత్తపడతానికి కారణం ఏంటి? ఒప్పుకున్నాడు, అదే కారణం. ఈయన పరలోకం వెళ్ళిపోతానికి కారణం ఏంటి? ఇతను ఒప్పుకోలేదు, అదే కారణం. నువ్వు కూడా ఒప్పుకోలు చేసుకో, దేవుడు నిన్ను కూడా పరలోకంలో నిత్యత్వంలో ఉంచడానికి ఆశపడుతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీకు ఏమైనా అనారోగ్యం ఉంటే, బాగోపోతే మీ చేయి పెట్టుకోండి. ఎక్కడ బాగోపోయినా, గెడ్డలు ఉన్న సమస్యలు ఇరుకులు ఉన్నా సరే మీ చేయి పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తాను, మీ విశ్వాసం ఉంచండి.
మీ విశ్వాసం ఆ విశ్వాసం ప్రభు మీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. మీ ఇంట్లో గొప్ప రక్షణ రాబోతుంది, నెమ్మది రాబోతుంది, విడుదల రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభు, దయగలిగిన మా తండ్రి, నిజమైన ఆయన మొదటి దొంగ దూషించాడు కానీ నాయన ఇంకా శిలువ మీదకి వచ్చి ఇంకా దోషం పెరిగిపోయింది కానీ తరగలేదు నాయన ప్రభు. కానీ రెండో దొంగ అవుతే ఒప్పుకొని సరి చేసుకుని దోషాలు లేకుండా చేసుకున్నాడు. పరలోకానికి వెళ్తానికి అర్హత అదే ప్రభు, ఒప్పుకోలే. నిజంగా ఈ విలువైన ఒప్పుకోలు మేము కూడా చేసుకుని మేము దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆ జీవగ్రంథంలో మా పేరు రాసుకుని కృప దయచేసి బలపరిచిన ఆయన. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. వారి చేయిపై మీ చేయి పెట్టండి నాయన. ఇప్పుడే గొప్ప స్వస్థత మీరు పరలోకం నుంచి అనుగ్రహించిన ఈ కుటుంబంలో గొప్ప రక్షణ దయచేయమని ప్రభా, మీ సన్నిధి ప్రసన్నత, మీ దీవుని ఆశీర్వాదం, పునరుద్ధాన శిలువ బలం, పునరుద్ధాన శక్తి బిడ్డలకు దయచేయమని యేసయ్య పాదం దగ్గర సాగిలపడి అతి వినంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదేంటి పిల్లారా, మీ అందరికీ వందనాలండి. మరి ఇంకా మా ప్రార్థన అవసరత కావాలంటే మా ఫోన్ నెంబర్లకు చేయండి. మీకు మేము సహాయం ఉంటాం. ఎలా మారుమనసు పొందాలని మీరు ఆలోచన సరే మా ఫోన్ చేయండి. మీకు వాక్యం చూడండి ఏం చెబుతుందో మేము వివరించగలుగుతాం. అందరికీ వందనాలు. మా అడ్రస్ ఎల్ఏఎఫ్ బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.